వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. నేను కృష్ణకుమారి. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు పరితపిస్తున్నారు. పాయకరావుపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి అనిత. ఋషికొండలో అదానీ డేటా సెంటర్ కు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్. సంపూర్ణ దివ్యాంగుల సంస్థకు సాయం అందించిన సిఎంఆర్ సంస్థలు. దివ్యాంగులు ఏర్పాటు చేసిన దీపావళి ప్రమిదల స్టాల్ జడ్జికోట్ సిఎంఆర్లో ప్రారంభం. నవంబర్ మొదటి వారంలో ప్రజలకు అందుబాటులోకి రానున్న డాక్యార్డ్ బ్రిడ్జి. తుది పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ గణబాబు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని హోంమంత్రి అనిత అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. మంత్రికి మహిళలు ఘన స్వాగతం పలికారు. రాజగోపాలపురం గ్రామంలో దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాజగోపాలపురం నుంచి కందిపూడి రహదారికి 60 లక్షల వ్యయంతో పెంటకోట నుంచి పాయకరావుపేటకు కోటి నిధులతో పాటు పలు రహదారుల పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇటీవల రైలు ప్రమాదంలో మరణించిన హేమన్ రాజు కుటుంబాన్ని పరామర్శించారు. త్వరలో అన్న క్యాంటీన్ పాయకరావుపేటలో ప్రారంభిస్తామని చెప్పారు. అదానికి ఇచ్చిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఋషికొండ హిల్ నెంబర్ 3లోని అదానీ డేటా సెంటర్ కు కేటాయించిన భూముల్లో పార్టీ నేతలతో కలిసి ఆయన పర్యటించారు. గూగుల్తో కలిసి మళ్లీ భూములు కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వం ప్లాన్ వేసిందని శ్రీనివాసరావు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కేటాయించిన 130 ఎకరాల్లో ప్రహరీ తప్ప 4 ఏళ్లలో ఏమీ చేయలేదని విమర్శించారు. ఉపాధి పేరుతో ఎకరాను 20 నుంచి 25 కోట్ల ఉండే భూమిని కేవలం ₹1 కోటి కట్టబెట్టడం దారుణమన్నారు. టీసీఎస్ కంపెనీ 10,000 మందిని తొలగిస్తే ఆ సంస్థకు భూములు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. గతంలో జగన్, ఇప్పుడు చంద్రబాబు ఇదే చేస్తున్నారని మండిపడ్డారు. వీరిద్దరూ అదానీ నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వారని వ్యాఖ్యానించారు. వెంటనే ప్రభుత్వం కేటాయించిన భూమిని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు లోకనాథం, జగ్గునాయుడు తదితరులు పాల్గొన్నారు. 2021లో ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డేటా సెంటర్ పేరుతోటి అదానీ కంపెనీకి 400 నుంచి ఉపాధి కల్పిస్తారు, ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి ఈ భూములు కేటాయిస్తే, ఈ అధికారికంగా కేటాయించిన భూములు కాకుండా కొండే ఉన్నది ఒక 200 ఎకరాలు. ఇది కాకుండా వేరు ప్రాంతాల్లో ఇంకో 400 ఎకరాలని ప్రభుత్వం వివిధ రూపాల్లో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లో కేటాయించింది. అంటే 21 నుంచి ఇప్పటివరకు 4 ఏళ్లలో కనీసం ఇక్కడ ప్రహరీ గోడ కట్టడం తప్ప ఈ డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఎలాంటి పునాది రాయి కూడా తీయలేదు. ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఈరోజు విశాఖపట్నంలో 1,20,000 మంది పేదలు ఇళ్ల స్థలాలు లేక దరఖాస్తులు పెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పేదలు నివాసం ఇవ్వడానికి మాత్రం స్థలాలు లేవు. ఉన్న స్థలాలన్నీ కూడా టీసీఎస్కో లేకపోతే అదానికో గూగుల్కో అభివృద్ధి పేరుతో అప్పు చెబుతా ఉంటున్నారు. గూగుల్ ఉపాధి 1,00,000 మందికి కల్పిస్తామని అబద్ధం చెబుతున్నారు. గూగుల్ కంపెనీయే విశాఖలో జరిగేటువంటి ఈ డేటా సెంటర్లో మ్యాన్ పవర్ 200 మందితోటి ఓన్లీ మానిటరింగ్ చేయడానికే మ్యాన్ పవర్ చూస్తూ ఉన్నారు. అందుకని ఈ భూములు అన్నీ కూడా ఖాళీగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు కేటాయించి పరిశ్రమలు పెట్టకుండా వాళ్ళు అనుభవించడానికి, రియల్ ఎస్టేట్ పేరుతో అనుభవించడానికి ఇక్కడ రిక్రియేషన్ క్లబ్, హోటల్స్, అపార్ట్మెంట్లు రకరకాల పేర్లతోటి ఐటీ కోసం తీసుకుని 28 ఎకరాలే. డేటా సెంటర్ పనికొచ్చే ఇది 128 ఎకరాలే. అంటే మిగతాదంతా 400 ఎకరాలు ఏం చేస్తారు అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ కింద మార్చేసుకుని కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తారు. ఈ రకంగా ప్రజల సంపదని ప్రభుత్వం అక్రమంగా కేటాయించింది. ఇది రద్దు చేయాలి. రద్దు చేసి 1,20,000 మందికి ఎవరికైతే ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేదలకు ఇస్తామని ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఇంతవరకు ఎక్కడా పట్టాలు ఇవ్వలేదు. లోకేష్ బాబు సొంత నియోజకవర్గం మంగళగిరిలో సైతం నిన్న 1000 మంది ప్రజలు పోయి ఆఫీసులు ముట్టడించారు. మాకు సంపూర్ణ దివ్యాంగుల సంస్థకు సిఎంఆర్ యాజమాన్యం బాసటగా నిలుస్తోంది. ప్రతి ఏటా సంస్థలోని దివ్యాంగులు తయారు చేసిన ప్రమిదలను కొనుగోలు చేసి వారికి ఆర్థికంగా సాయం అందిస్తోంది. దీపావళి సందర్భంగా జడ్జికోట్ సిఎంఆర్ షాపింగ్ మాల్లో సంపూర్ణ సంస్థ దివ్యాంగులు తయారు చేసిన ప్రమిదల స్టాల్ ను సిఎంఆర్ ప్రతినిధులు ప్రారంభించారు.
సిఎంఆర్ సంస్థలు దివ్యాంగులను ఆదుకోవడంలోనూ సేవా కార్యక్రమాలు చేయడంలోనూ ఎప్పుడూ ముందుంటాయి. జిల్లా పరిషత్ సమీపంలోని సంపూర్ణ వికలాంగుల సంస్థకు గత 25 ఏళ్లుగా సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ బాసటగా నిలుస్తున్నారు. వారు తయారు చేసిన దీపావళి ప్రమిదలను సిఎంఆర్ సంస్థ కొనుగోలు చేసి ఆ సంస్థకు కూడా ఆర్థిక సాయం అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా 25,000 ప్రమిదలను కొనుగోలు చేసి దివ్యాంగుల సంస్థకు మరో 25,000 ఆర్థిక సాయం అందించారు. ఈ మొత్తాన్ని సంస్థ అధ్యక్షురాలు రాజేశ్వరికి సిఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ మాడా చంద్రశేఖర్ ఆజాద్ అందజేశారు. దివ్యాంగులు తయారు చేసిన దీపావళి ప్రమిదలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రంగురంగుల ప్రమిదలు వివిధ ఆకృతుల్లో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని నిరూపించారు. ఈ స్టాల్లోని ప్రమిదలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. గత 25 ఏళ్లుగా తమ సంస్థకు సిఎంఆర్ అధినేత మావూరు వెంకటరమణ ఎంతగానో సాయం చేస్తున్నారని సంపూర్ణ వికలాంగుల సంస్థ అధ్యక్షురాలు రాజేశ్వరి తెలిపారు. తమ సంస్థలోని పిల్లలు వన్ టౌన్లోని ప్రమిదలను కొనుగోలు చేసి వాటిని ఎంతో కష్టపడి అందమైన ప్రమిదలుగా తీర్చిదిద్దుతారని అన్నారు. తమను ప్రోత్సహించాలని కోరారు. 25 ఏళ్లుగా తాము ఈ సంస్థకు సహకరిస్తున్నామని సిఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ మాడా చంద్రశేఖర్ చెప్పారు. అందరికీనూ దీపావళి శుభాకాంక్షలు. సో నేను ప్రెసిడెంట్ ఆఫ్ సంపూర్ణ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. మా పిల్లలు ప్రమిదలు ప్రతి సంవత్సరం చేస్తారండి. ఫస్ట్ సపోర్ట్ మేము ఎప్పుడూ సిఎంఆర్ రమణ గారి దగ్గర నుంచే పొందుతామండి. వాళ్ళు మా పిల్లలకి దగ్గర నుంచి 25,000 రూపీస్ ప్రమిదలు కొంటారు. 25,000 రూపీస్ వాళ్ళ ఖర్చుల నిమిత్తార్థమే ఎవ్రీ ఇయర్ ఇస్తారండి. సో మా పిల్లలందరి తరపున వాళ్ళ కుటుంబం ఆరోగ్యాలతో ఎప్పుడు ఐశ్వర్యంతో ఎప్పుడు క్షేమంగా ఉండాలని భగవంతుని తప్పకుండా ప్రార్థిస్తున్నామండి. సిఎంఆర్ సంస్థ తరఫున దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడానండి. సంపూర్ణ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ వారికి ప్రతి సంవత్సరం కూడా సిఎంఆర్ మావూరు వెంకటరమణ గారు 25,000 రూపాయల చొప్పున ప్రమిదలు కొనుగోలు నిమిత్తం, 25,000 రూపాయల సంవత్సరం ఖర్చుల నిమిత్తం వారికి 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం, అలాగే గత 25 సంవత్సరానికి కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారని కంపల్సరీ కూడా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు వారికి. ఇది ఇలాగే సాగాలని కొనుక్కుంటాం. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు చేయాలని కోరుకుంటాం. సిఎంఆర్ షాపింగ్ మాల్లో సంపూర్ణ దివ్యాంగుల సంస్థ దీపావళి ప్రమిదల స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కార్యక్రమంలో సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఎంతో కాలంగా నిలిచిపోయే డాక్లెట్ బ్రిడ్జ్ నవంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. అక్కడ జరుగుతున్న పనులను ప్రభుత్వ విప్ గణబాబు పరిశీలించి నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు ఇచ్చారు. విశాఖ గాజువాక పారిశ్రామిక వార్డులను కలిపే డాక్టర్ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరడంతో పోర్టు యాజమాన్యం 30 కోట్ల వ్యయంతో ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో ఈ వంతెనను పూర్తి చేసింది. నవంబర్ మొదటి వారంలో దీనిని అందుబాటులోకి తీసుకొస్తామని గణబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ అంగ దుర్గా ప్రశాంతి, కూటమి నేతలు పాల్గొన్నారు. కంప్లీట్ అయింది. వచ్చే ఐఎఫ్ఆర్ నాటికి, ఐఎఫ్ఆర్ అనేటు మెగా ఈవెంట్ విశాఖపట్నాన్ని ఎక్స్పోజ్ చేసేటువంటి ఈవెంట్, ఆ ఈవెంట్ జరిగే నాటికి ఇంకా విశాఖపట్నం పూర్తిగా అన్ని రోడ్లు కూడా సుందరంగా అలంకరించబోతున్నాం. నవంబర్లో కూడా మనకు ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నారా లోకేష్ గారు కూడా అన్ని దేశాలని వెళ్ళి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే డేటా సెంటర్స్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ, ఇతరత్ర ఇండస్ట్రీస్ కూడా మోడీ గారి చేతుల మీద మంత్ ఎండ్ కల్లా పూర్తయ్యి నవంబర్ 1-2 తారీఖుల కల్లా వాహనాలన్నీ కూడా అలౌ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. సో పోర్ట్ వారు ఇంజనీరింగ్ వారి పర్యవేక్షణలో ఈ వర్క్ ఎగ్జిక్యూట్ చేయబడింది. 30 కోట్లు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. సో ప్రధానమైన బ్రిడ్జు, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్రిడ్జ్, విశాఖపట్నం తొలి రోజుల్లో ఏర్పడినటువంటి బ్రిడ్జ్ కాబట్టి దీన్ని ఆ హెరిటేజ్ని కాపాడుతూ దాన్ని స్ట్రెంథన్ చేసే విధంగా ఈరోజు ఈ వర్క్ టేకప్ చేయడం జరిగింది. లాజిస్టిక్స్ హబ్గా ఉంది ఇప్పుడు. అందుకని విశాఖపట్నం ఒకప్పుడు ఒక పోర్ట్ ఉంటే ఈరోజు గంగవరం కానీ ఇతరత్ర పోర్ట్స్ కూడా ఈరోజు ఈ ఉత్తరాంధ్రలో రాబోతున్నాయి. సో అన్నిటికీ హబ్గా వైజాగ్ ఉంది కాబట్టి ఆ వైజాగ్కి కావాల్సినటువంటి ఈ మౌలిక సదుపాయాల కల్పనలో ముఖ్యంగా ఇలాంటి బ్రిడ్జెస్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి అనేటువంటి దానికి చిహ్నంగా మిగులుతాయి. సో అందులో మన పాత బ్రిడ్జ్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దీన్ని మరలా దీన్ని పూర్తిగా స్ట్రెంథన్ చేయడానికి మా పోర్టు యాజమాన్యం వారు కూడా చేయడం జరిగింది. సో
త్వరలో ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుందని చెప్పడానికి. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్లోని అమృత్సర్ నుంచి సహర్సా వెళ్తుండగా సిర్హింద్ జంక్షన్ సమీపంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 3 కోచ్లు దగ్ధమయ్యాయి. ఓ మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. రైలు లుధియానా నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. బోగిల నుంచి పొగమంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది. నాయి బ్రాహ్మణ సేవా సంఘం దొండపర్తి జోన్ ఆధ్వర్యంలో భగవాన్ ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు రాష్ట్ర జిల్లా నాయకులు వివిధ జోన్ల అధ్యక్ష కార్యదర్శులు హాజరై స్వామి ఆశీర్వచనాలు తీసుకున్నారు. నాయి బ్రాహ్మణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాపు నూకరాజు, గౌరవ అధ్యక్షుడు పెంటారావు, జిల్లా అధ్యక్షుడు దేవగుప్తపు గణేష్ తదితరులు ఆశీర్వచనం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జోన్ అధ్యక్షుడు జి నారాయణరావు, ప్రధాన కార్యదర్శి పతివాడ రామకృష్ణ, కోశాధికారి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారపూర్వకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ఈ మొత్తం ఇండియాలోనే ఈ వైద్య నారాయణ అనే కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి కూడా మేము ఈ గవర్నమెంట్ని అధికారపూర్వకంగా జీవో తెచ్చి ఇది ప్రతి సంవత్సరం భారతదేశంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని, మనిషి జీవించడానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో, శరీరం ఎంత ముఖ్యమో దాని గురించి పూర్వీకులు నాయి బ్రాహ్మణులు అనే వంశం నుంచి పుట్టిన, నందా వంశం నుంచి పుట్టిన మహానుభావులు దేశ ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యం ప్రసాదించడం అర్థం. మరి ఈరోజు విశాఖపట్నం జిల్లా తరపున మరి అక్కయ్యపాలెం జోనల్ మా నారాయణరావు గారు ఇక్కడ అధ్యక్షులు, దొండపర్తి జోనల్ అధ్యక్షులు మా నారాయణరావు గారు మా నగర సంఘానికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా ప్రకటించాలని కోరాము. దీనికి సంబంధించి కొంతమంది వైద్యులు అబ్జెక్షన్ చేయడం వల్ల లేట్ అయింది. ఈరోజు విజయవాడలో జరిగిన లోటస్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నవజాత శిశువుల ఆత్మీయ ఆరోగ్య సమ్మేళనం ఘనంగా జరిగింది. లిటిల్ మిరాకిల్స్ పేరిట బీచ్ రోడ్డులోని గాంధీరాజు ప్యాలెస్ లో వేడుకలు నిర్వహించారు. ఏడాది కాలంగా 150కి పైగా నవజాత శిశువులు అతి తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు విజయవంతంగా వైద్య సేవలు అందించారు. తెలుగు రాష్ట్రాల్లో తల్లి పిల్లల వైద్యంలో గత 18 ఏళ్లుగా లోటస్ హాస్పిటల్స్ విశేష సేవలు అందిస్తున్నాయి. గత 10 ఏళ్లుగా విశాఖలో విజయవంతంగా 2 ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. గత ఏడాది కాలంలో అప్పుడే పుట్టిన పిల్లలు 150కి పైగా నవజాత శిశువులకు వైద్య సేవలు అందించి సురక్షితంగా తల్లిదండ్రులకు వైద్యులు అప్పగించారు. ఈ నేపథ్యంలో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో నవజాతి శిశువుల ఆత్మీయ ఆరోగ్య సమ్మేళనాన్ని లిటిల్ మిరాకిల్స్ పేరిట నిర్వహించారు. వేడుకలకు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుబ్బరాజు, డాక్టర్ ఎం శ్రీనివాస్, డాక్టర్ మాధురిలు హాజరయ్యారు. ఆసుపత్రి నియంటాలజిస్టులు డాక్టర్ శేషగిరి, డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేడుకల్లో భాగంగా విశేష సేవలు అందించిన నర్సులను ఘనంగా సత్కరించారు. 2 నుండి 3 నెలల పాటు NICU విభాగంలో వైద్య సేవలు పొంది సురక్షితంగా తిరిగి వెళ్లిన పిల్లల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. అతిథులను సత్కరించారు. విశాఖలో గత 10 ఏళ్లుగా తల్లి పిల్లల వైద్యంలో లోటస్ ఆసుపత్రి విశేష సేవలు అందిస్తుందని వైద్యులు డాక్టర్ శేషగిరి, డాక్టర్ సుబ్బరాజు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మాధవిలు తెలిపారు. 500 గ్రాములు బరువు కూడా లేని పిల్లలు, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు కూడా అత్యుత్తమ వైద్య సేవలు అందించామని అన్నారు. ఇలాంటి పిల్లల్లో 50% మృత్యువాత పడుతుంటారని చెప్పారు. అలాంటి మరణాల శాతాన్ని పూర్తిగా నివారించాలనే దృక్పథంతో అధునాతన పరికరాలు, అత్యున్నత అర్హత ఉన్న వైద్యులతో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. లోటస్ హాస్పిటల్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అయింది. అండ్ ఇది లోటస్ హాస్పిటల్లో పీడియాట్రిక్ నీనేటల్ కేర్ మంచి ఎక్సలెంట్ టీం ఉంది. డాక్టర్ శేషగిరి గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి అండ్ వెరీ గుడ్ టీమ్.
అండ్ ఆల్సో మంచి నర్సింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు న్యూ బోర్న్ చేయటానికి. సో ఈ సంవత్సరం డెలివరీ అయినటువంటి ప్రీమెచ్యూర్ బేబీస్, ఈవెన్ 600 grams బేబీస్ ఆల్సో చాలా బాగా గుడ్ సర్వీసెస్ ఇచ్చి వాళ్ళందరినీ బతికించారు. అటువంటి 100 బేబీలని వేళ ఇక్కడ సమావేశపరచడం చాలా ఆనందంగా ఉంది. అండ్ డెలివరీకి సంబంధించి చాలా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆర్ట్ ఆఫ్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి లోటస్ హాస్పిటల్లో. పేషెంట్లు కూడా ఒకసారి డెలివరీ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం కూడా మాకు లోటస్ హాస్పిటల్లోనే కావాలండి. వీఆర్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ ది ఫీడ్బ్యాక్ విల్ గెట్ ఫ్రమ్ ది పేషెంట్స్. సో విత్ వరల్డ్ క్లాస్ సర్వీసెస్ అండ్ ఫెసిలిటీస్ లోటస్ హాస్పిటల్ ప్రజలందరూ ఉపయోగించుకోవచ్చు. Senior most neonatologist and the first neonatologist of the Andhra Pradesh, and most important thing is what I want to convey is we have got the best NICU in this part of world in Lotus Hospital. Best ఎప్పుడు అవుతుందంటే బేసిక్గా మనకి అడ్వాన్స్డ్, బికాస్ ది స్మాల్ బేబీస్ టు సేవ్ వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఎక్విప్మెంట్. సో మనకు బేబీస్ ట్రీట్ చేయడానికి, స్మాల్ బేబీస్ ప్రీమెచ్యూర్ బేబీస్ ట్రీట్ చేయడానికి స్టేట్ ఆఫ్ ఆర్ట్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ మనకి లోటస్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. విత్ గుడ్ సర్వీసెస్ ఆఫ్ డాక్టర్స్, సిస్టర్స్, NICU staff and the management, we are able to give almost 100% success rate in this preterm babies, which is almost equal to the most developing countries like America and Europe. So that we are able to achieve with all the support of the management, NICU and the facilities which are available in NICU in the Lotus Hospital. And apart from that, what I want you from press is that మన NICU నుంచి వచ్చిన బేబీస్ చాలా అపోహలు ఉంటాయి ప్రజలకి. చిన్న బేబీస్కి, ప్రీటర్మ్ బేబీస్కి వాళ్ళు పెద్దగైన తర్వాత ఎలా ఉంటారో ఏమో అని. ఇక్కడ అంతమంది బేబీస్ని చూశారు, వాళ్ళు డెవలప్ అయ్యి ఎంత బాగా ఉన్నారో నార్మల్ బేబీస్ లాగా. దట్ మెసేజ్ హ్యాస్ టు గో టు ద పబ్లిక్ సో దట్ వెన్ ప్రీమెచ్యూర్ ఈస్ బార్న్ ఇన్ దేర్ ఫ్యామిలీ వాళ్ళు భయపడకుండా చక్కగా ట్రీట్మెంట్ ఇస్తే అందరు బేబీస్ లాగే ఉండి వాళ్ళు కూడా చదివి పెద్ద పెద్ద పొజిషన్స్లో డాక్టర్స్, ఇంజనీర్స్, ఎంటర్ప్రెనర్స్ అవి నార్మల్గా ఉన్నారు. నేను 2003-2004లో ట్రీట్ చేసిన బేబీస్ నౌ ఆల్రెడీ ఇన్ ద ప్రీటర్మ్ బేబీస్ దే ఆర్ ఇన్ టు గుడ్ ప్రొఫెషన్స్ అండ్ ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ గుడ్. సో దిస్ మెసేజ్ హ్యాస్ టు గో టు ద పబ్లిక్ దట్ లిటిల్ మిరాకిల్స్ పేరిట నిర్వహించిన ఆరోగ్య సమ్మేళనం ఆహ్లాదకరంగా సాగింది. కార్యక్రమంలో లోటస్ ఆసుపత్రి డైరెక్టర్ KV కృష్ణవర్ధన్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తిరుమలలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. అలిపిరి జూ పార్క్ రోడ్డు సమీపంలో భక్తులకు కనిపించిన చిరుతను కారులో వెళ్తున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమై చిరుత కనిపించిన ప్రాంతాన్ని పరిశీలించి ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. తిరుమల ఘాట్ రోడ్లో కూడా చిరుత సంచారంపై నిఘా పెట్టాలని భక్తులు కోరుతున్నారు. గాజువాక, శ్రీనగర్, దిబ్బపాలెంలోని సచివాలయం, అంగన్వాడీ కేంద్రంలో ఆ ప్రాంత వాసులు శ్రమదానం చేసి పిచ్చి మొక్కలు తొలగించారు. చేనేత వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు పప్పు రాజారావు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఎంతో విశాలంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో అపరిశుభ్రంగా నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సచివాలయ సిబ్బంది వాష్రూమ్ లేక ఇబ్బందులు పడుతున్నారని, సాయంకాల సమయంలో కొందరు ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. 71వ వార్డు పరిధి దిబ్బపాలెం నిర్వాసితుల ఏరియాలో ఉన్న అక్కడ ఆ తాగిన సీసాలన్నీ ఇక్కడ పడేయడం, GVMC నిధులతో నిర్మించిన బాత్రూముల్ని మరి అవి ఎరగొట్టడం, డోర్లు ఎరగొట్టడం. ఇక్కడ ఉన్న ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మగవాళ్ళు ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో ఆడవాళ్ళకు కూడా ఈరోజు సమాన హక్కుతో వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ అడ్మిన్లు కానీ లేదా అంగన్వాడీ టీచర్స్ కానీ అక్కడికి వచ్చే మరి పిల్లల తలక తల్లులు కానీ ఎక్కడైనా మరుగుకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఇక్కడ ఉంది. మరి మెయిన్ కమిషనర్ కానీ కలెక్టర్ గారు కానీ ఎప్పటికప్పుడు మన పేపర్లో చూస్తున్నాం మొక్కలు నాటడం జరుగుతుంది. మరి
మరి ఇప్పుడు ఈ గ్రేటర్ విశాఖపట్నం అంటే కేవలం ఆ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ మరి ఆర్కే బీచ్ అలా భీముల వరకే కాదు, ఇక్కడి నుంచి అనకాపల్లి వరకు కూడా జీవీఎంసీ మరి గ్రేటర్ విశాఖ ఉంది. ఇది పల్లెటూరు వాతావరణంలో ఉన్న ప్రాంతాలు ఇవన్నీ, టౌన్కి ఎక్కువ పల్లెటూరు తక్కువ అనే ప్రాంతాలు ఉన్నాయి. ఇవి కూడా మరి కార్పొరేషన్తో సమానంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి. కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరు బట్లపాలెంలో ఓ తాజ్పాము కలకలం రేపింది. ఓండ్రపు సురేష్కు చెందిన కొబ్బరి దుకాణంలో ఈ తాజ్పాము ప్రవేశించింది. స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న వర్మ పామును చాకచక్యంగా బంధించారు. కాలుష్య రహిత విశాఖ అభివృద్ధికి అందరూ సహకరించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భీమ్లీ బీచ్ పార్క్లో క్లీన్ ఎయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ ఆధ్వర్యంలో నారు మొక్కలను ప్రజలకు ప్రభుత్వ వసతి గృహాలకు పంపిణీ చేశారు. సీడ్ బాల్స్ ను ఉచితంగా అందజేసి డ్రోన్ల సాయంతో అడవి జాతి దేశీయ కూరగాయల విత్తనాలు వెదజల్లే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచే చర్యలను తిప్పికొట్టాలని లోక్సభలో సిపిఎం ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ప్రభుత్వ రంగ సామాజిక న్యాయం అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా పనిచేస్తాయన్నారు. ఆ సంస్థలు బలంగా ఉండటం వల్లే ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. ఇలా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తే ఉపాధి కరువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులు, దేశ సంపదను కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. దీనిపై అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. సెమినార్లో నరసింగరావు, മാല്യാദ്രി, ശ്രീനിവാസറാവ് തദിതരലും പാൽഗൊన్నారు. പുറകോട്ട് ആട്ടി ഓടിക്കപ്പെട്ടതിനെ അവരെ സമൂഹത്തിന്റെ മുന്നിലേക്ക് കൊണ്ടുവരണമെന്നുണ്ടെങ്കിൽ അവർക്ക് ചില പ്രത്യേക പരിഗണന കൊടുക്കണം. ആ പരിഗണന തൊഴിൽ നേടാൻ വേണ്ടിയുള്ള പരിഗണനയും വിദ്യാഭ്യാസം നേടാൻ വേണ്ടിയുള്ള പരിഗണനയും അതോടൊപ്പം തന്നെ തിരഞ്ഞെടുക്കപ്പെടാൻ വേണ്ടിയുള്ള അവകാശവുമായിരുന്നു. അതാണ് നമ്മുടെ ഭരണഘടന നമുക്ക് നൽകിയ ഏറ്റവും പ്രധാനപ്പെട്ട കാര്യം. നമ്മുടെ രാജ്യത്തുള്ളത് കൊണ്ടായിരുന്നു പലപ്പോഴും പാവപ്പെട്ട ജനവിഭാഗങ്ങൾ, പ്രത്യേകിച്ചും SC, ST, OBC വിഭാഗത്തിൽപ്പെട്ട ജനവിഭാഗങ്ങൾക്ക് വിദ്യാഭ്യാസ രംഗത്തേക്ക് കടന്നു വരാൻ കഴിഞ്ഞത്, അതുപോലെ തൊഴിൽ രംഗത്തേക്ക് കടന്നു വരാൻ കഴിഞ്ഞത്, അതുപോലെ తന്നെയാണ് అధికారത്തിലേക്കും సంపత్తు కైകാര്യം ചെയ്യാനും ഒക്കെ തന്നെ അവർക്ക് అవసరం ഉണ്ടായത്. అది మంది మనం రక్షించుకోవాలనేటువంటి దాంట్లో ఎప్పటి నుంచో మన నరసింహరావు గారు మేము అందరం కూడా అనుకుంటూ ఉంటాం, ఎందుకు మన వాళ్ళందరికీ ఆలోచన రావడం లేదని చెప్పేసి. సో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అనేది ఎప్పుడూ కూడా ప్రైవేట్ రంగంలో ఉండదు, సమాన అవకాశం అనేది అందులో ఉండదు. కాబట్టి అక్కడ సామాజిక న్యాయం అనేది ఉండదు. ఇక దాని గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కాబట్టి ఈ సందర్భంగా CITU జాతీయ మహాసభల సందర్భంగా మంచి సబ్జెక్ట్. MVP కాలనీలోని సత్యసాయి విద్యావిహార్లో నిర్వహించిన మెగా ఎగ్జిబిషన్ విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టింది. భగవాన్ సత్యసాయి శత జయంతిని పురస్కరించుకొని ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అనే థీమ్ పై నిర్వహించిన ఎగ్జిబిషన్లో విద్యార్థులు పలు నమూనా ప్రాజెక్టులు తయారు చేశారు. సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. సత్యసాయి విద్యావిహార్ మార్గదర్శకాలకు అనుగుణంగా తాము పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రిన్సిపల్ వరలక్ష్మి తెలిపారు. స్టేట్ మెంబర్ శేషసాయి ఈవెంట్ను ప్రారంభించారని తెలిపారు. విద్యార్థులు చక్కటి ప్రతిభను కనబరిచారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ టాపిక్ మీద వేరియస్ సబ్ టాపిక్స్ మీద టీచర్స్ కండక్ట్ చేసి స్టెప్స్ ఉంటాయి, మాకు 7 స్టెప్స్. అది కండక్ట్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్కమ్ని మేము ఇది ఎగ్జిబిషన్గా మేము ఇవాళ పెట్టడం జరిగింది. ఇవాళ మార్నింగ్ 9:30 నుంచి మాకు 4 o'clock వరకు ఓపెన్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్కి మాకు చీఫ్ గెస్ట్గా వచ్చిన వారు శ్రీ శేషసాయి గారు, స్టేట్ ట్రస్ట్ కన్వీనర్ ఆఫ్ స్టేట్ ట్రస్ట్ మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆయన ఆల్ ద వే హైదరాబాద్ నుంచి వచ్చి మాకు ఈ ఇనాగరేషన్కి వే చేసినందుకు మేము చాలా కృతజ్ఞులమి.
మాకు ఈ స్కూల్లో ఏ ప్రోగ్రామ్ రూపొందించినా, ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా మాకు ఎప్పుడూ కూడా వెన్నుదన్ని ఉండేవారు భగవాన్ సత్యసాయి బాబా వారు. స్వామి బ్లెస్సింగ్స్తో పాటు మాకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ రత్నాకర్ గారు ఎప్పుడు మాకు గైడ్లైన్స్ అందిస్తూ ఉంటారు, సహాయ సహకారాలు అండ్ ఆయన అడ్వైజులు తీసుకుంటూ ఉంటాము. ఆయనతో పాటు మాకు హెచ్జే దొరగారు రిటైర్డ్ ఐపీఎస్ అండ్ సార్ ఈజ్ అ స్టేట్ ట్రస్ట్ కన్వీనర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సార్ దొరగారు కూడా మాకు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ వెన్నుదన్ని ఉంటారు మాకు ఏ కార్యక్రమానికన్నా. వారితో పాటు మా స్కూలు యాజమాన్యం కన్వీనర్ శ్రీ ఎస్జి చలం సార్ ఈజ్ ఆల్సో ద అడ్మిన్ కోఆర్డినేటర్ ఆఫ్ శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్. సార్ కూడా మాకు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ అన్ని విధాల మాకు గైడెన్స్ ఇస్తారు. వారితో పాటు అదర్ మెంబర్స్ అండ్ టీచర్స్ సహకారం అండ్ పేరెంట్స్, స్పెషల్గా మాకు స్టూడెంట్స్ ప్లస్ వాళ్ళ పేరెంట్స్ సహాయకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు పరితపిస్తున్నారు. పాయకరావుపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి అనిత. ఋషికొండలో అదానీ డేటా సెంటర్ కు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్. సంపూర్ణ దివ్యాంగుల సంస్థకు సాయం అందించిన సిఎంఆర్ సంస్థలు. దివ్యాంగులు ఏర్పాటు చేసిన దీపావళి ప్రమిదల స్టాల్ జడ్జికోట్ సిఎంఆర్లో ప్రారంభం. నవంబర్ మొదటి వారంలో ప్రజలకు అందుబాటులోకి రానున్న డాక్యార్డ్ బ్రిడ్జి. తుది పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ గణబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి ఎస్డివి న్యూస్. నమస్తే.